మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు పేరిట ప్రియమైన వారలారా, దేవుడు ఈ 2026 సంవత్సరం మరి మన నాయకులను ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘం ఏపీ స్టేట్ కౌన్సిల్ మరి నాయకులను ప్రేమించి ప్రేరేపించి అద్భుతమైనటువంటి ఈ సభలను దేవునికి స్తోత్రం ఈ 2, 3, 4, 5, 6 తేదీల్లో ప్రభు మనకు అనుగ్రహించారు. మొట్టమొదట నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవుని నేను స్తుతిస్తున్నాను. రెండవదిగా మరి నాయకులైనటువంటి మరి స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్న భగవాన్ దాస్ అయ్య గారికి, మరియు స్టేట్ సెక్రటరీగా ఉన్నటువంటి మా ప్రిన్సిపల్ అయ్య గారు నోయల్ సెమ్మల్ అయ్య గారికి, మరియు దైవ నాయకులైన ఎగ్జిక్యూటివ్ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను నేను. అదేవిధంగా మరి దేవునికి స్తోత్రం PYPA స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఉన్నటువంటి నాయకులకు, మరి అలాగే స్టేట్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి మా ప్రియ మిత్రులు పాస్టర్ ప్రసాద్, దైవజన్ ప్రసాద్ అయ్య గారు, వారికి వందనాలు తెలియజేస్తున్నాను. మేము ఒకే దగ్గర బైబిల్ కాలేజు చేయడం జరిగింది. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడనే జీవన్ బైబిల్ కాలేజీలో విద్యను మరి చదివి దేవుని పరిచర్యలో మరి మెదక్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో మరి తూప్రా అనే గ్రామంలో దాదాపుగా 1000 మంది సభ్యులు కలిగిన సంఘానికి ఆ పరిచర్యలో దేవుడు కాపరిగా దీనదాసుని వాడుకుంటూ ఉన్నారు. మరి మా అందరి కొరకై మీరు ప్రార్థన చేయండి. మా యొక్క ఇచ్చినటువంటి ఆహ్వానం కొరకై మరొకసారి మరి వందనాలు తెలియజేస్తున్నారు. ప్రియులరా, ఉదయకాల సమయం దేవుని నామమునకు మహిమకలు. 2 చేతుల పైకి సంతోషంగా దేవుని స్తోత్రం చెప్పండి. అందరు బ్రేక్ఫాస్ట్ చేశారు కదా? చేశారా లేదండి? బ్రేక్ఫాస్ట్ చేశారు. దేవునికి స్తోత్రం. మంచిది. ఉల్లాసంగా ఉజ్జీవముగా ఉదయకాల సమయం దేవునికి స్తోత్రం. మనం ప్రభు యొక్క సన్నిధిలో ముందుకు సాగుదాం. ప్రియులరా, మన ఉదయకాలము మన ధ్యానాంశముగా దేవునికి స్తోత్రం పరిశుద్ధ గ్రంథంలో ప్రత్యేకమైన యవనస్తుల ఈ PYPA దేవునికి స్తోత్రం యొక్క కోడికలో ప్రభు మరి దేవునికి స్తోత్రం. అలాగే ఇక్కడ ఉన్న దైవజనులు కూడా, ఎవరైనా దైవజనులు దేవుని ప్రజలందరూ కూడా మళ్ళొకసారి ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్న అధ్యక్షులుగా నడిపిస్తున్నటువంటి వారికి కూడా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథాన్ని మనము గమనించగలిగితే దేవునికి స్తోత్రం. దానియేలు ప్రవచన మన ధ్యానాంశముగా దానియేలు ప్రవచన గ్రంథము ఒకసారి చదవండి. 1వ అధ్యాయము దేవునికి స్తోత్రం 8వ వచనము మనం చదువుదాం. దాన్ని చదవండి ఒకసారి. ఎవరైనా చదవగలిగితే దేవునికి స్తోత్రం. 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తాను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దేవునికి స్తోత్రం. మరి ప్రియులరా, పరిశుద్ధ గ్రంథమును మనము గమనించగలిగితే చరిత్ర, దానియేల్ నెబుకద్నెజరు యెరూషలేము మీదకి దండెత్తినప్పుడు దానియేల్ అలాగే ఆయనతో పాటుగా మరి షద్రక్, మెషక్, అబేద్నెగోలు అనే పిలువబడేవారు యవనులు దేవునికి స్తోత్రం బబులోనుకు తీసుకొని రాబడ్డారు. ప్రియులరా, అయితే వారు రాజ సముఖములోనికి తీసుకొని రాబడడానికి, వారు ఆరోగ్యముగా ఉండడానికి, సౌందర్యముగా ఉండడానికి దేవునికి స్తోత్రం వారు అందుకే లోపము లేని అని అక్కడ వ్రాయబడుతుంది. లోపము లేని వారిని కనుగొని రాజు సముఖములో ఉండడానికి వారిని తీసుకొని రండి అని దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. లోపము లేని దేవునికి స్తోత్రం. ప్రియులరా, మనము చదవగలిగితే 4వ వచనంలో దేవుని ఇశ్రాయేలీయుల రాజవంశంలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును, సకల విద్య ప్రావీణ్యతయు, జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యను, భాషను వారికి నేర్పము. ప్రియులరా, అలాగున వారు దేవుని తీసుకొని రాబడ్డారు. దానియేలు అనగా అర్థం ఏంటంటే దేవుడే న్యాయాధిపతి. అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడు న్యాయము తీర్చువాడుగా లేక దేవుడే న్యాయాధిపతిగా ఉన్నాడని దేవుని వాక్యము చెప్తుంది. కారణం ఏంటంటే ప్రియులరా, తన పవిత్రతను కాపాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే రాజభోజనము చేసి ఆరోగ్యముగా అక్కడ పానదాయకుల, నపుంసకుల అధిపతికి తెలియజేస్తున్నాడు, అయ్యా మేము ఆ యొక్క ఆహారము భుజించము.
దేవునికి స్తోత్రం, మీరు సాధారణమైన ఆహారము మాకు ఇవ్వండి. దానికి అయితే రాజు అన్నాడు, మాకు ఇది నాకు ప్రాణం మీదకి వస్తుంది. కారణం ఏంటంటే మీరు ఒకవేళ సరి అయిన విధముగా ఆరోగ్యముగా లోపము ఒకవేళ మీరు ఏదైనా కనబడితే రాజు నన్ను ప్రియులారా నా ప్రాణమును తీసివేసే అవకాశం ఉంటుందని చెప్తాడు. అప్పుడు ప్రియులారా దేవునికి స్తోత్రం 10 రోజుల అవకాశాన్ని ఇచ్చారు. అయ్యా 10 రోజుల తర్వాత మా ముఖమును మీరొకసారి పరీక్షించండి. హల్లెలూయా. 10 రోజుల తర్వాత నపుంసకుల అధిపతి దేవునికి స్తోత్రం వారిని పరీక్షించినప్పుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కారణం ఏంటంటే రాజు భోజనము వారు నిరాకరించారు. దేవునికి స్తోత్రం. బబులోను చరిత్ర మనకందరికీ తెలుసు. అక్కడ ఏముంటుంది, ఏమర్పిస్తారు, రాజు తినే భోజనానికి ముందు ఏమి చేయబడుతుంది, ప్రియులారా బలులు అర్పించవలసిన అవసరత ఉంటుంది కనుక దానిని నిరాకరించినట్లుగా మనము గ్రహించగలుగుతున్నాం. ప్రియులారా ఆయన ఏదేమైనా తన శరీరమును అపవిత్రపరచుకొనకుండా దేవునికి స్తోత్రం ప్రభు యొక్క సన్నిధిలో నిలబడ్డాడు. దేవుని నామమునకు స్తోత్రం. ఈ లోకములో దైవజనమా అనేక బలహీనమైన సమయాలు, 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయములో యవనస్తులా రా మీరు బలవంతులు, దేవునికి స్తోత్రం, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు అని చెప్తున్నది. కానీ దేవుని వాక్యం అయితే ఎప్పుడు బలవంతులు ఒక్కొక్క సమయాల్లో బలహీనులుగా మార్చబడతారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అలాంటి అవకాశము ఈ లోకములో ఉన్నది. కారణం ఏంటంటే లోకములో శరీరాశ, నేత్రాశ, జీవబిడంబము. దేవునికి స్తోత్రం. ఈ యొక్క లోకాన్ని అపవాది ఏలుస్తున్నాడు గనుక ప్రియులారా పాపములో పడే అవకాశాన్ని, బలహీనమైన సమయాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. అందుకే యవనస్తులు తప్పక త్రొట్టిల్లుదురని దేవుని వాక్యం చెప్తుంది. అయితే త్రొట్టిల్లుతారు కానీ దేవునికి స్తోత్రం ప్రియులారా ఒక దానియేలు వలె ప్రభు కొరకు నీవు నిలబడ్డప్పుడు దేవునికి స్తోత్రం, దేవుని ఆత్మ సహాయము నీవు తీసుకున్నప్పుడు దేవునికి స్తోత్రం దేవుడు నిన్ను నిలబెడతాడు. అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మనము తీర్మానం తీసుకోవాలి, మనం కూడా సహకరించాలి. దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయాలంటే ప్రియులారా ఒక పేషెంట్ ఉన్నాడు అనుకోండి, హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నాడు. అతని శరీరము సహకరిస్తేనే వైద్యుడు ట్రీట్మెంట్ ఇవ్వగలడు, లేకపోతే ట్రీట్మెంట్ ఇవ్వలేడు. అయ్యా పల్సు సరిగా కొట్టుకోవాలి, బీపీ సరిగా కొట్టుకోవాలి, నాడీ సరిగా కొట్టుకోవాలి, లేకపోతే ట్రీట్మెంట్ ఇవ్వలేడు. దేవునికి స్తోత్రం. అలాగనే నీవు కూడా దేవునికి సమర్పించుకోవాలి. హల్లెలూయా. నీవు ప్రతిష్ఠించుకోవాలి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆ విధముగానే వారు నిలబడ్డారు. ప్రియులారా మనము నిలబడగలిగితే హల్లెలూయా శోధనలు బలహీనమైన సమయాలు వచ్చినప్పుడు మనము నిలబడగలిగితే దేవునికి స్తోత్రం ప్రభు మనల్ని నిలబెట్టడానికి సమర్థుడని ఈ ఉదయకాలము దేవుడు వాక్యము ద్వారా మనము గ్రహించగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అయితే దేవునికి స్తోత్రం కలుగును గాక. పవిత్రత అనే మాట ప్రియులారా ఈ లోకములో దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన లేవి కాండములో మనము గమనించగలిగితే దేవునికి స్తోత్రం ఆయన నేను పరిశుద్ధుడను గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి. చదవండి ఒకసారి ఆ లేఖన భాగాన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. 22వ అధ్యాయం లేవి కాండం 11వ అధ్యాయం 44 వచనం ఒకసారి చదవండి త్వరగా. ఎవరైనా సహాయం చేయాలి. పరిశుద్ధుడను గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను పరిశుద్ధుడను గనుక దేవుడు కోరేది ఏంటంటే పరిశుద్ధత, పవిత్రత, హోలీ. హల్లెలూయా. యెషయా ప్రవచన గ్రంథం 6వ అధ్యాయము ప్రియులారా యెషయాకు దర్శనం, దైవ ప్రవక్త అయిన యెషయా దర్శనము చూస్తున్నాడు. ఆయన సింహాసనాసీనుడై ఉండగా దేవదూతలు రెంటితో తన ముఖమును, రెంటితో రెక్కలతో తన కాళ్ళను కప్పుకొని పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఒకసారి చెప్దామా అందరము ఈ సమయంలో? అందరు చెప్పండి పరిశుద్ధుడు. యవనస్తులారా చెప్దాం పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడంటే మనము కూడా పరిశుద్ధులమై పవిత్రులమై ఉండాలని కోరుకున్నాడు. అందుకే
దానియేలు దేవునికి స్తోత్రం, ఆ బలహీనమైన సమయం వచ్చిన ఆ శరీరాశ, నేత్రాశ, దేవునికి ఆ జీవబుడమ్మం, దేవునికి స్తోత్రం, అది ఎంత శ్రేష్టమైన ఆహారమైన దాన్ని భుజించకుండా ప్రియులారా తన యొక్క శరీరమును అపవిత్రపరచుకొనకుండా తన పరిశుద్ధతను తను కాపాడుకున్నట్లుగా మనము గ్రహించగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ లోకములో చాలా బలహీనమైన ఒక యవనస్తుడు ఉన్నాడు. ప్రతి ఆదివారం మందిరానికి చక్కగా వచ్చేవాడు. దైవజనులు ఎప్పుడు వచ్చినా ఆ స్థానిక సంఘానికి ఎప్పుడు వచ్చినా మంచి పరిచర్య చేసేవాడు. వర్తమానికులు వచ్చినప్పుడు వారికి పరిచర్య చేసేవాడు. రక్షించబడ్డాడు, మారు మనసు పొందాడు, బాప్తిసం తీసుకున్నాడు, పరిశుద్ధాత్మాభిషేకము పొందాడు, అన్య భాషలు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, అలాంటి సమయంలో అలాగున విశ్వాసములో ఒక చక్కగా ప్రియులారా తన పవిత్రతను, తన విశ్వాసమును, తన ప్రార్థన జీవితాన్ని కాపాడుకొనుచు ముందుకు సాగుచుండగా తనకు ఒక బలహీనమైన సమయం వచ్చింది. బలవంతులమే, యవనస్తులు బలవంతులే, కానీ కొన్ని సమయాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఆకర్షణలు ఉంటాయి. అందుకే మనము పాత నిబంధన గ్రంథాన్ని పరిశీలిస్తే చూపునకు రమ్యమైనదియో, హల్లెలూయా, అవ్వమ్మ ఆ యొక్క చూపునకు రమ్యమైనది నేత్రాశ, శరీరాశ, జీవబుడంబము, ఆ చూపునకు రమ్యమైనదిని చూచింది ఆ యొక్క పని. దేవునికి స్తోత్రం. చదవండి ఒకసారి ఆదికాండము పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే, దేవునికి స్తోత్రం, ఆదికాండములో మనకు ఆదికాండములో ఉంటున్న మాట. దేవునికి స్తోత్రం, చూపునకు రమ్యమైనది, హల్లెలూయా. అయితే మీరు దేవదత్త దూతల వలె అవుతారని చెప్పాడు అపవాది. చెప్పగానే చదవండి, అందుకు కనులకు అందమైనది. ఈ లోకములో ప్రియ దేవుని బిడ్డ, పాపమునకు ఎవరు అతిథులు కారు. పెద్దలైనా, యవనస్తులైనా, చిన్నలైనా, ఎవరైనా ప్రస్తుత దినాలలో పాపములో పడే అవకాశం ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ సహాయమును పొందుకోకపోతే, ప్రార్థన జీవితం మనకు లేకపోతే, భక్తి జీవితం లేకపోతే, దేవుని యొక్క వాక్యం మన జీవితంలో లేకపోతే తప్పకుండా పాపములో పడే అవకాశం ఉంటుందని ఈ ఉదయకాల సమయం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకములో అందంగా కనబడుతూ ఉంది, రమ్యముగా కనబడుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని మాట ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆ విధముగా పాపములో పడిపోయారు. మొదటి ఆదాము ద్వారా లోకానికి పాపము సంక్రమించింది. పాపము ద్వారా, దేవునికి స్తోత్రం. అందుకే పాపము వలన వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపావరం, అయితే ప్రభు అయిన యేసునందు నిత్య జీవం అని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా, ఆ విధముగా ఈ లోకములో ఆమె ఆ రమ్యమైనది చూచి తన శరీరాన్ని అపవిత్రపరుచుకొని, దేవునికి స్తోత్రం, పాపములో పడిపోయి ఏదేనులో నుండి మనము వెలివేయబడినట్లుగా మనము చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, పాపముతో నీవు దేవుని చూడలేవు. పాపముతో పుట్టి, పాపముతో పెరిగి, పాపములో జీవిస్తూ దేవుని నీవు దర్శించలేవు. ఆయన నీ హృదయంలోనికి రాలేడు. నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధులైండుడి, అప్పుడు ఆయన మన హృదయాలలో నివసిస్తాడు. హల్లెలూయా. రెండు చేతుల పైకి దేవుని గట్టిగా దేవుని స్తోత్రం చెప్పుదామా? ఇంకా గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ వాక్యము ద్వారా ఏ భేదము లేదు. హల్లెలూయా. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆ విధముగా ఈ లోకానికి పాపములో పడిపోయాడు. పాపము ద్వారా మరణం వచ్చింది, మరణము ద్వారా నరకం వచ్చింది. మానవుడు అపవాది చేతిలోనికి వెళ్ళిపోయారు. ప్రియులారా, అయితే ప్రభు అయిన యేసు, హల్లెలూయా, మనల్ని ప్రేమించి, దేవునికి స్తోత్రం, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులైయుండుడని చెప్పి 2026 సంవత్సరాల క్రితం ప్రియులారా పరిపరి విధాలుగా దేవునికి స్తోత్రం, దేవా, రాజులను అభిషేకించాడు, న్యాయాధిపతులను అభిషేకించాడు, దీర్ఘదర్శులను ఇదంతా కారణం ఏంటంటే అపవిత్రమైన నీ హృదయములో నివాసము చేయడానికి. హల్లెలూయా. తర్వాత దీర్ఘదర్శులు వచ్చారు, న్యాయాధిపతులు వచ్చారు, ప్రవక్తలు వచ్చారు. తర్వాత యేసే పరలోక మహిమను విడిచి
ప్రవచనాల ఆధారముగా దేవునికి స్తోత్రం. 2026 సంవత్సరాల క్రితం యేసు ప్రభువే ఈ లోకానికి వచ్చి మనందరి పాపములను మన యొక్క ప్రతి పాప భారాన్ని, శిక్షను భరించి ఆ సిలువలో బలి అయి హల్లెలూయా ఆయన సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి తిరిగి పరిశుద్ధుల కొరకై వస్తున్నాడు. అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. దావీదు అంటాడు, నా పాపము దేవునికి స్తోత్రం, నేను పాపములో పుట్టినవాడను. ఈ లోకములో ఏ కార్యాలు చేసినా, ఏ మంచి కార్యాలు చేసినా పాపం పోయే అవకాశం లేదు. హల్లెలూయా. ఏ మంచి కార్యము చేసినా పరిశుద్ధుడైన దేవుడు నీ హృదయంలో పుణ్యకార్యాలు చేయి, ఏదైనా చేయి, దాన ధర్మాలు చేయి, వస్త్రదానం, ఇది అన్ని మంచియే, చేయొద్దని కాదు. కానీ నీ హృదయంలో పరిశుద్ధత ఉంటే మాత్రము ప్రియులారా ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ప్రియులారా ఆ పరిశుద్ధమైన హృదయంలో ఆయన ఉంటాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్దామా గట్టిగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ విధముగా యేసు రక్తం, హల్లెలూయా. అందుకే వాక్యం చెప్తుంది కదా, దేవునికి స్తోత్రము. కీర్తనాకారుడు అంటాడు, చదవండి 51వ కీర్తనలో ఒక మాట చదువుదాం. దేవునికి స్తోత్రం. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదు. నేను పవిత్రుడగునట్లు. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెబుదాం గట్టిగా. హల్లెలూయా. నేను పవిత్రుడగునట్లు. యవనస్తులారా, మీరు బలవంతులా బలహీనులమ్మా? మనం మరి బలవంతులా కొడదామా? ఒకసారి గడిదే కొడదాం అందరు చప్పళ్ళు ఉద్యోగముగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, వారు నేను పవిత్రుడనగునట్లు ఇస్సోపుతో నా పాపము పరిహరింపుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇస్సోపుతో నా పాపము పరిహరింపుమని దేవుని వాక్యం చెప్తుంది. నేను పవిత్ర. ఈ ఉదయకాల సమయం దేవుని బిడ్డలారా, నువ్వు ఒకవేళ దేవునికి స్తోత్రం కలుగును గాక, మన పాపములను మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో మన పాపములను మనము ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడై ఉండి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పుదాం గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. 7వ వచనంలో యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరచును. హల్లెలూయా. ఆయన పవిత్రపరచుకున్నాడు దానియేలు. దేవుని వాక్యం మంచి ప్రార్థన పరుడు. తన జీవితంలో అనేక అనుభవాలు ఉన్నాయి. సింహాల బోనులో పడినప్పుడు, రాజా నా దేవుని దృష్టికి నేను నా దేవునికి స్తోత్రం నిర్దోషిగా కనబడ్డాను, నేను భయభక్తులు కలిగిన వాడుగా కనబడ్డాను, అందుకే నా దేవుడు సింహము నోట నుండి తప్పించునని దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్ర పరుస్తుంది. ఒక పల్లె వాడదాం దయచేసి. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. యేసు ప్రభు కొరకు దేవుని యొక్క వాక్యము ఈ విధంగా చెప్తుంది. చదవండి హెబ్రీయులకు రాసిన పత్రిక. ప్రియులారా చదవండి 7వ అధ్యాయం 26వ వచనం. త్వరగా మన సమయంలో ముందుకు వెళ్దాం. మన నాయకులు
మా గురువు గారు దేవుని పవిత్రుడును, అయ్యా పవిత్రుడును. వినండి, ఆయన ఎవరు? పవిత్రుడును. లేవియాకాండంలో ఇంతకుముందు ఏం చదివాం మనము? నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులయ్యుండుడి. ఎక్కడ ఉంటాడు ఆయన? ఎక్కడ ఉంటారండి? పరిశుద్ధమైనటువంటి హృదయంలో ఉంటారు. దేవునికి స్తోత్రం. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చదువుదాం ఎబ్రీయులకు రాసిన పత్రిక. పవిత్రుడును, నిర్దోషియు. ఆయనకు దేవునికి ఉన్నటువంటి నామము పవిత్రుడు, హోలీ. హల్లెలూయా. మనము కూడా పవిత్రులముగా ఉండాలని కోరుకుంటున్నాడు. దానియేలు ఆ విధముగా ప్రియులారా, ప్రవక్త అయిన దానియేలుని ప్రియులారా ఆయన పవిత్రతను కాపాడుకున్నాడు తన శరీరానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రియులారా దేవునికి స్తోత్రం. చదవండి, పూర్తి చేయండి వచనము. పవిత్రుడును, పవిత్రుడును, నిర్దోషియు, నిర్దోషియు, నిష్కల్మషుడును, నిష్కల్మషుడు, పాపులలో చేరక, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. హల్లెలూయా. ఈరోజు ఆయన పవిత్రుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నిర్దోషి. ప్రియులారా, దేవుని వాక్యం మనం చూడగలిగితే యోహాను సువార్తలో నాలో పాపమున్నదని ఎవరు స్థాపించగలరు? ఆమేన్, హల్లెలూయా. నాలో పాపమున్నదని ఎవరు చూపగలరు? దేవాది దేవుడు ఉదయకాల సమయం నీవు కూడా ఆయన పవిత్రుడై ఉన్నాడు, ఆయన నిర్దోషి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఆయనలో ఏ దోషము లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రములే. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిన కారణం ఏంటి తెలుసా? నిన్ను పవిత్రపరచడానికి, నన్ను పవిత్రపరచడానికి, మనలను పవిత్రపరచడానికి ఆయన, దేవునికి స్తోత్రం, మన కొరకై ఆ శిక్షను అనుభవించినట్లుగా దేవుని యొక్క లేఖన భాగం తెలియజేస్తుంది. ఆయన పవిత్రుడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడవై మహిమ ప్రభావము నీవే పాత్రుడవు, పరిశుద్ధుడవై దీనుల పక్షం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ. వాడవు. అయితే చాలా థ్యాంక్ యూ. యవనస్తుడు ప్రియులారా, సరిగా క్రమశిక్షణతో వచ్చే ఆ అబ్బాయి యవన కాలంలో తన స్నేహితుడు, రై ఈ మొబైల్ చూసావా ఎప్పుడైనా? చూశాను. ఏముంది అందులో? ఇంకో చూడు, ఒకటి చూపిస్తాను, వెన్నడు చూడండి కొన్ని దృశ్యాలు అతనికి చూపిస్తాడు. ఏయ్, నా శరీరాన్ని నేను పవిత్రపరచుకోవాలి, ప్రియులారా, నేను పవిత్రపరచుకోవాలి అన్నాడు. అయినప్పటికీ మాటి మాటికి శోధిస్తూ, ప్రియులారా దేవునికి స్తోత్రం. అందుకే ఎప్పుడు పాపము ఏ విధముగా అపవాది నీ మీద దాడి చేస్తుందో జాగ్రత్తగా మనము చూసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఏ విధముగా, దేవునికి స్తోత్రం, శరీరాశ, నేత్రాశ, జీవ విడంబము, ధనాశ, వ్యామోహాలు, దేవునికి స్తోత్రం. అందుకే దావీదు మహారాజు అంటాడు, చదవడానికి మనకు సమయం లేదు కానీ, నేను దేవుని వాక్యము, హల్లెలూయా, ఏ పాపము చేయకుండా దేవుని వాక్యమును నా హృదయంలో ఉంచుకున్నాను. చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నా హృదయంలో దేవుని వాక్యమును ఉంచుకున్నాను. ప్రియులారా, ఆ వాక్యము దానియేలులో నిలిచింది, ఆ ప్రార్థన దానియేలులో నిలిచింది, ఆ భక్తి దానియేలులో నిలిచింది, ఆ నిర్దోషత్వం దానియేలులో నిలిచింది కనుక ఆయన తన పవిత్రతను కాపాడుకొని దేవుని సన్నిధిలో నీతిమంతుడుగా ఉండినట్లుగా మనము చూడగలుగుతున్నాం. అయితే యవనస్తుడు ఇంకా వెంటనే ఆ దృశ్యాలు చూడడం ప్రారంభించాడు. ప్రారంభించిన తర్వాత చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమయము వెళ్తూ ఉంది. అలాగే దేవుని మందిరానికి ప్రార్థన ప్రార్థన చేయడం లేదు, దేవుని మందిరానికి రావడం లేదు. దైవజనులు అక్కడికి వెళ్ళినప్పుడు అయ్యా ఏమైంది అంటే ఏం మాట్లాడడం లేదు. తల్లిదండ్రులు అడుగుతున్నారు, ఏమైందిరా బాబు, నువ్వు ఎంత చక్కని యవనొస్తున్నావు అంటే ఏమి చెప్పగలుగుతలేడు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటి తెలుసా? హల్లెలూయా, అతడు తన హృదయంలో పాపాన్ని ఆహ్వానించాడు కాబట్టి. ఒకసారి దైవజనుడు కూర్చోబెట్టుకొని, బాబు ఎందుకు రావడం లేదు నువ్వు మందిరానికి, ఏంటి అసలు ఏమైంది అంటే ఉన్నది ఉన్నట్టుగా, అయ్యా నేను మందిరానికి వచ్చిన దేవునికి ఇష్టమైన జీవితం నేను జీవించడం లేదు, నా హృదయంలో పాపం ఉన్నదయ్యా,
నేను అపవిత్రమైన చూస్తున్నాను. అందుకే ఆ మందిరానికి వచ్చి అపవిత్రంగా ఉండే బదులు, పాపములో జీవించే బదులు, దేవుడు అంటే నాకు ఇష్టమే, మందిరం అంటే నాకు ఇష్టమే, దేవుని వాక్యం అంటే నాకు ఇష్టమే, కానీ ఈ పాపము నాలోనికి ప్రవేశించినప్పుడు నా దేవుడు అంటే నాకు ఇష్టమే, కానీ దేవుడు చెప్పిన ప్రకారముగా నేను జీవించలేకపోతున్నాను. అందుకే నేను దేవుని మందిరానికి రావడం లేదని చెప్పినప్పుడు, దేవుని బిడ్డ, ప్రియమైన దేవుని యవనస్తులారా, ఈరోజు దేవునికి స్తోత్రం. నీ ద్వారా నీ తల్లిదండ్రులకు సంతోషం కలుగుతుందా? నీ దైవజనులు సంతోషిస్తూ ఉన్నారా? దేవునికి స్తోత్రం. అతడు పుట్టుట ద్వారా నీకు సంతోషము, అతడు పుట్టుట ద్వారా అనేకులు సంతోషించుదురు, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడయని. ప్రియులారా, దేవునికి స్తోత్రం. బాప్తిస్మం ఇచ్చినటువంటి యోహాను గారు, అతని గురించి వ్రాయబడిన మాట, అతడు మండుచుండెను. హల్లెలూయా. అతడు మండుచున్న దీపమై ఉండెనని వ్రాయబడ్డది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విధముగా ఈరోజు దేవునికి స్తోత్రం, తను మరలా దైవజనుడు ప్రార్థించి తిరిగి ప్రియులారా తనను విశ్వాస జీవితంలోనికి నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యం వినగలుగుతున్న మనం, దేవునికి స్తోత్రం. ప్రియులారా, బలహీనమైన సమయాలు నీ జీవితంలో కూడా రావచ్చు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అందుకే మనము వారి ముఖములట 10 రోజుల తర్వాత కలగా ఉన్నాయట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లెమ్ము తేజరిల్లుము, వెలుగు నీ మీద వచ్చింది, ప్రకాశించాలి. దేవునికి స్తోత్రం. కారణం ఏంటంటే వారిలో ఉన్న పవిత్రత, వారిలో ఉన్న ప్రార్థన జీవితము, వారిలో ఉన్న దేవుని యందు భక్తి వారి ముఖములు ప్రకాశింప చేసింది. దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వారు ప్రకాశించారు, జనములకు సంతోష కారణముగా వారు జీవించగలిగారు. దేవునికి స్తోత్రం. ప్రియులరా, ఒక వస్తువు పాడైతే, ఈ సౌండ్ సిస్టమ్ పాడైంది అనుకో, దానికి ఒక మెకానిక్ ఉంటాడు. ఈ ఫ్యాన్ బంద్ పాడైపోయింది అనుకో, దానికి ఒక మెకానిక్ ఉంటాడు. ఈ ఏ వస్తువు పాడైనా దానికి ఒక మెకానిక్ ఉంటాడు. కారు అయితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనిషే పాడైపోతే, మానవుని హృదయమే పాడైపోతే, పాపిష్టిగా ఉన్న మనిషిని ఎవరు పవిత్రపరచగలరనగా దేవునికి స్తోత్రం. మరలా ఆ పాపిష్టి మనిషి, ఆ పవిత్రమైన మనిషి యేసు దగ్గరికి రాగలిగితే ఆయనే వారిని పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, తన బిడ్డలుగా చేసుకొని, తన సొత్తుగా చేసుకొని వారి హృదయంలో ఆయన నివసిస్తాడు. పాపము నుండి, శాపము నుండి విడిపించి శాశ్వతమైన హల్లెలూయా నిత్యత్వానికి వారసులుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక ఉన్నతమైన స్థానంలో దైవజనుడు వాడబడుతున్నాడట. ఇప్పుడు వాడబడుతున్నాడు. ఆయన ఇంతకుముందు చాలా చెడు అలవాట్లు, పోకిరి అలవాట్లు, చెడు అలవాట్లు, యవ్వన కాలంలో అతనికి లేని అలవాటు లేదు. తన తల్లి, ప్రార్థించే తల్లి, ఆమె రక్షించబడ్డదట. ఒరేయ్, ఎవడరా నిన్ను బాగు చేస్తాడు? నిన్ను ప్రపంచంలో నీ జీవితాన్ని ఎవరు బాగు చేయలేరు. ఎవరు? అందుకే అంటారు, ఎందుకు ఇచ్చాడు రా దేవుడు నిన్ను, నా గర్భములో ఎందుకు పుట్టించాడు రా అని తల్లులు ఆవేదన పడుతూ ఉంటారు, తల్లిదండ్రులు ఆవేదన పడుతుంటారు, దైవజనులు, ఆత్మీయ తల్లిదండ్రులు ఆవేదన పడుతూ ఉంటారు. అయితే ప్రియులారా, ఇక ఆయనకు అలవాటు అయిపోయింది, కానీ నన్ను ఎవరట బాగా చేయలేరట. అయితే ఒకరోజు సాయంకాలం ఒక సువార్త కూడిక జరుగుతుంది. అక్కడ దైవజనులు వర్తమానం అందిస్తున్నారు. అక్కడ దేవుని యొక్క వర్తమానం అందించుచుండగా ఆ దైవజనుడు దైవావేశము వలన పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి దేవుని వాక్యం అందిస్తుండగా, ఇదిగో ఎవరు నిన్ను ఈ లోకములో బాగు చేయలేకపోయినా యేసు నిన్ను బాగు చేయగలడు అని చెప్పగానే దేవునికి స్తోత్రం, అతన్ని ఆ వాక్యము తగిలింది హృదయానికి. అరుని, నా తల్లి ఎప్పుడు బాగు చేయలేరు, ఎవరు రా నిన్ను మార్చలేరు, ఎవరు బాగు చేయలేరని బాధపడుతుండే. అయితే నన్ను మార్చే యేసయ్య కూడా, ఈ పాపిష్టిని మార్చే దేవుడు కూడా ఉన్నాడని తన హృదయం అప్పుడే సమర్పించి ఇప్పుడు వేలాది ఆత్మలకు సంఘ కాపరిగా దేవుని పరిచర్య జరిగిస్తున్నాడు. చప్పట్లు కూడా దేవుని మయపరుద్దామా? హల్లెలూయా. ఈరోజు నీ హృదయమును దేవునికి ఇవ్వండి. ఉదయకాల సమయం, బలహీనమైన సమయాలు ఏవైనా సరే, హల్లెలూయా, నిన్ను బలపరచడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక వాక్యాన్ని మనము గమనించి చాలా విషయాలు ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో ఉంటున్నాయి. అయితే ప్రియులారా, ఆయన పవిత్రుడు, ఆయన కోరుకున్నది అదే.
పరిశుద్ధ గ్రంథంలో ఒక్క విషయం చెప్పి మనము మాటలు ముగించుకుందాం. నాయకులు మనకిచ్చిన సమయాన్ని మనం ముగించుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. న్యాయాధిపతుల గ్రంథంలో మనకక్కడ పుట్టక మునిపే ప్రతిష్ఠించబడి నా ప్రియులారా మనోహకు దేవుడు సెలవిచ్చిన ప్రకారముగా అతడు ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను విడిపించువాడుగా ఉంటాడు. అతడు ద్రాక్షారసమును తీసుకోడు. అతడు పుట్టిన నాటి నుండి ప్రతిష్ఠితుడు, నాజీరు చేయబడ్డవాడు. నాజీరు అనగా ప్రతిష్ఠ, దేవునికి అర్పించుకొనుట లేక సమర్పించబడుట. దేవునికి స్తోత్రం. పేరు బాగానే ఉంటుంది, పేర్లు బాగానే ఉంటాయి, కానీ జక్కయ్య అనే పేరు బాగానే ఉంది. జక్కయ్య అనగా పవిత్రుడు. లూకా సువార్త 15వ అధ్యాయం జక్కయ్య అనగా పవిత్రుడు, పరిశుద్ధుడు, కానీ జీవితంలో పాపిష్టి అయిన మనుష్యుడు అని ఆ గ్రామంలో అతనికి పేరుంది. దేవునికి స్తోత్రం. అతన్ని కూడా తన హృదయాన్ని ప్రియులారా దర్శించి పిలిచి చెట్టు మీద జక్కయ్య త్వరగా రా, నేను నీ హృదయం అనే ఇంటిలోనికి వస్తానయ్యా, నీ ఇంటిలోనికి వస్తాయా. వెంటనే అంగీకరించి తన హృదయమును ప్రతిష్ఠించి సమర్పించినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఇతడు అబ్రహాము కుమారుడే, ఈ ఇంటికి రక్షణ వచ్చింది. చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ ఉదయకాల సమయం దేవునికి స్తోత్రం. నీ హృదయమును చేసుకోవాలి. శాంసోన్ బలహీన సమయాల్లో ఒక ప్రయాణమై ఊరికి వెళ్తున్నాడు, వెళ్ళకూడని స్థలాల్లోనికి. ప్రియులారా దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు ఎట్లా నీకు మంచిగానే కనబడుతుంది నీ మార్గం, నేను బాగానే అది చివరకు నేను నాశనానికి, నిత్య నరకానికి నడిపిస్తుంది. ప్రియ సహోదరుడా సహోదరి, నేను బాగానే ఉన్నాను కదా, నేను అన్నీ బాగానే ఉన్నాను, ఐఎమ్ వెల్, నేను చాలా బాగానే ఉన్నాను కదా అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ హృదయంలో దేవునికి స్తోత్రం, దేవునికి అయిష్టమైన కార్యాలు హల్లెలూయా ఉంటే ప్రయోజనం లేదు. దేవునికి స్తోత్రం. ప్రియులారా ఈరోజు యేసు రక్తం నిన్ను పవిత్రపరుస్తుంది. అతడు వెళ్తూ ఉన్నాడు, ఒక సింహం వచ్చింది. అంతకుముందు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఫిలిష్తీయుల మీదకి దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చేది. ప్రియులారా ఈ యుద్ధానికి వెళ్ళిన బలమైన ఆత్మ దిగి వచ్చేది. దేవునికి స్తోత్రం. అయితే అతడు వెళ్తూ ఉన్నాడు, సింహము దేవునికి స్తోత్రం వచ్చింది, దాన్ని చీల్చి పడేశాడు. అందులో న్యాయాధిపతుల గ్రంథం మనం మనం చదవడానికి మీరు తర్వాత చదువుకుని ఇంటికి వెళ్ళాక మరొకసారి నేను దైవజనులు అనేక సార్లు మనకు బోధించాను. నేను మరొకసారి ఆ వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధాత్మ సహాయంతో తిరిగి వస్తున్నాడు. దేవుని వాక్య ప్రకారముగా ప్రతిష్ఠించబడిన వాడు, పవిత్రుడు, నాజీరు చేయబడిన వాడు, దేవుని యొక్క పరిచర్యకు నియమింపబడిన వారు, దేవునికి స్తోత్రం, అపవిత్రమైన శవాల్ని తాకకూడదని పరిశుద్ధ గ్రంథ ప్రియులార ధర్మశాస్త్ర నియమం. అయితే అది ఆ కళేబరం, ఆ ఎముకల స్కెలిటన్, అక్కడ ఒక స్కెలిటన్ ఉంది. అతడు వస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ స్కెలిటన్లో తేనె, అసలే ప్రియులారా ప్రతిష్ఠించబడినవాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా ఆయన నాజీరు చేయబడినవాడు. ఆ కళేబరాన్ని దేవునికి స్తోత్రం తాకగలిగాడు. అందులో తేనెను తీసుకొని తాగాడు. ఆ విధముగా క్రమక్రమేణా ఆ బలహీన పరిచే సమయాల్లోనికి హల్లెలూయా బలహీనుడైపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి ఆ బలహీనమైన సమయంలో దేవునికి స్తోత్రం ప్రియులారా అతడు దెలీలా దగ్గర ఉండగా అయితే శత్రువులు వచ్చి దాడి చేయడానికి ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. తల కొరిగించబడ్డది. దేవునికి స్తోత్రం. ప్రియులారా బంధించబడ్డాడు. అప్పుడు అర్థమైంది, ఒకటేసారి సింహము చీల్చినట్లుగా ఇంతకుముందు దౌడ ఎముకతో గాడిది కొన్ని ఎంతో వందల మందిని చంపినటువంటి ఆ దేవుడు ఆ బలమును నాకు ఇచ్చాడని అనుకున్నాడు. కానీ అక్కడ గ్రహించలేదు ఏంటంటే దేవుడు తనను ఎడబాసెను. దేవుడు నీతోనే ఉన్నాడా? యవనస్తురాలా, దేవుని ప్రజలారా, దేవుడు నీ హృదయంలో ఉన్నాడా లేక నిన్ను ఎడబాసిపోయాడా? దేవునికి స్తోత్ర. మోషే, నువ్వు నిలబడిన స్థలము పరిశుద్ధమైనది, నీ చెప్పులు విడు, నేను పరిశుద్ధుడను. ఉదయకాల సమయం బలహీనమైన సమయంలోనికి బంధించబడ్డాడు.
ఆ దేవుని యొక్క ఆ భాగ్యాన్ని కోల్పోయాడు. ఒకటి చేస్తే దాని ద్వారా నష్టం తప్పక కలుగుతుంది. ఆ పాపము ఎప్పుడైతే నీ జీవితంలోనికి అప్పవిస్తావు, కొన్ని ఆశీర్వాదాలు కోల్పోతావు. అందుకే అంటాడు కదా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎవరిని వర్ధిల్ల చేస్తాడన్నాడు పరిశుద్ధ గ్రంథములో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరిని వర్ధిల్ల చేస్తాడు? హల్లెలూయా, పవిత్రులై, హల్లెలూయా, దీనులై, హల్లెలూయా, ఆయన సన్నిధిలో ఉన్న వారిని నేను వర్ధిల్ల చేయుదునని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కనుక ఈ ఉదయకాల సమయం ఆ విధముగా బలహీనుడైపోయాడు. దేవుడు ఎడబాసనని వ్రాయబడ్డది. యేసేపు జీవితంలోని కూడా ప్రియులారా అలాంటి సమయం వచ్చింది. కానీ తన పవిత్రతను తను కాపాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే చెరసాలలో వేయబడిన ప్రియులారా, దేవునికి స్తోత్రం. ఆ యొక్క కళ, ఏ దర్శనం, దేవుడు నీ ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డ, దేవుడు నీ ఎడల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవునికి ఒక ప్రణాళిక ఉంది. అందుకే నీవు తల్లి గర్భంలో రూపించబడక ముందే నా కన్నులు నిన్ను చూచాయని దేవుని వాక్యం చెప్తుంది. ఉదయకాల సమయం దేవుని ఉద్దేశం నెరవేర్చే బిడ్డగా, హల్లెలూయా, నీవు పవిత్రముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే యోసేపుకు కల వచ్చింది. అన్నదమ్ములు నమ్మలేదు, హింసించారు, బావిలో వేశారు. కానీ తనకు తెలుసు, నా ఎడల దేవునికి ఒక ఉద్దేశం ఉంది, నా ఎడల దేవునికి ఒక ఏర్పాటు ఉందని తన జీవితాన్ని ఆ విధముగా మలుచుకున్నాడు. బలహీనమైన సమయం, త్రొట్టిల్లే సమయం వచ్చింది. దేవుని స్తోత్రం. ఇదిగో పాపం చేసే అవకాశం ఉన్నది. కానీ ఆయన భయభక్తులు కలిగిన వాడు గనుక అవకాశమున్నా, హల్లెలూయా, అవకాశమున్నా, పాపము చేయడానికి అన్ని అవకాశాలున్నా, నా దేవుని దృష్టికి నేను అపవిత్రుడనైతానని ప్రియులారా ఆ పాపము నుండి పారిపోయాడు. చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పాపము నుండి పారిపోయాడు. అప్పుడు దేవుడు అతన్ని విడిచిపెట్టాడా? నేరము వేయబడ్డది. దేవునికి స్తోత్రం. చెరసాలలో వేయబడ్డాడు. తర్వాత దేవుడు ఫలించు కొమ్మగా, దేవునికి స్తోత్రం ప్రియులారా, దేవుడు అతన్ని అభిషేకించి దేవుడు ప్రధానిగా, దేవునికి స్తోత్రం, దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. కారణం ఏంటి? అతన్ని వర్ధిల్ల చేశాడు. ఈరోజు ప్రియులారా, నీ ఎడల ఒక దేవునికి ఒక ఉద్దేశం ఉంది, ప్రణాళిక ఉంది. ఒక ధాన్యేలు వలె, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక దేవునికి స్తోత్రం, ఒక షద్రక్ మెషక్ అబేద్నెగోల వలె మనము ప్రభు కొరకై మనము జీవించున్నట్లుగా మన హృదయములను సిద్ధపరచుకుందాం. అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పాపము చేయుట ద్వారా, పాపము ప్రేరేపించడం ద్వారా ఆశీర్వాదాలు కోల్పోయే అవకాశం ఉంది ఈరోజు. అందుకే దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, దేవునికి స్తోత్రం, అతడు శాంసన్ ప్రియులారా, ధాన్యేల్ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉంటున్నాడు. తన శరీరమును పవిత్రుడిగా కాపాడుకునేవాడుగా ఉంటున్నాడు. కనుక ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మనము కూడా మన జీవితాలను ప్రభుకు సమర్పిద్దాం. దేవునికి స్తోత్రం ప్రియులారా. దావీదు కూడా నేత్రాశ, చూపులు అవకాశం, దాని ద్వారా నష్టపోయాడు. దేవుని ప్రణాళిక కొన్నిసార్లు మనము చేతులారా ప్రియులారా పాడు చేసుకోవద్దు. మన జీవితాన్ని ప్రభుకు అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం ప్రియులారా. తను దేవుని యొక్క మందిర నిర్మాణము కోబట్టి ఆ యొక్క అది వెళ్ళిపోయింది, ఆశీర్వాదము దూరమైంది. మరలా అంటున్నాడు, నేను పవిత్రుడనగునట్లు ఈ సోపుతో నా పాపం పరిహారింపు. దేవునికి స్తోత్రం. ఉదయకాల సమయం దేవుని వాక్యం మనతో మాట్లాడుచుండగా డానియేలును దేవుడు స్తోత్రం ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడిచ్చారు. ఈరోజు ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘం ప్రపంచవ్యాప్తంగా ఉండడానికి కారణం ఒక పిఎం శామ్యుల్ నాయన గారు, ఒక పరంజ్యోతయ్య, ఒక సుదర్శనమయ్య, ఒక కేపీ దేవసామయ్య, ఒక అబ్రామ్ శామ్యులయ్య, ఒక జాయమ్మ, గొప్ప గొప్ప నాయకులు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వారు దేవుని కొరకు మళ్ళారు, వారు నిలబడ్డారు. దేవునికి స్తోత్రం. ఎన్నో కష్టాలు అనుభవించారు, ఎన్నో శ్రమలు అనుభవించారు, ఎన్నో పోరాటాలు అనుభవించారు. ఈరోజు ప్రపంచవ్యాప్తముగా ఈ యొక్క ఇండియా పెంతెకోస్తు దేవుని యొక్క సత్యం ఈరోజు ప్రపంచమంతా ప్రియులారా వర్ధిల్లడానికి కారణం ఏంటంటే వారు ప్రభు కొరకు నిలబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మనము కూడా ఉదయకాల సమయం
దేవుడు మనతో మాట్లాడుచూ ఉండగా మన జీవితాలను ప్రభుకు సమర్పించుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తల వంచండి, కళ్ళు మూసుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం దేవా, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా, మీకు స్తోత్రము కలుగును గాక. మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. దేవా, మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. గొప్ప దేవా, మీకు స్తోత్రములు నాయన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి. ఆయన పాపములలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఈరోజు నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. డానియేల్ ప్రవక్త తన జీవితంలో దైవజనుడు తన భయభక్తులు కలిగి ఉన్నాడు, ప్రార్థన పరుడుగా ఉన్నాడు. తన శరీరమును పవిత్రపరచుకొనకుండా తనను తాను, తన పరిశుద్ధతను, తన విశ్వాసమును కాపాడుకున్నాడు. అగ్నిగుండం ఎదురైన షద్రక్, మెషక్, అబేద్నెగో యవనస్తులు ప్రభు కొరకు నిలబడ్డారు. ఈరోజు మనము ఆయన కొరకు సాక్షులముగా బ్రతుకుదాం. నీ ఎడల దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది, దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది. ఆ ఉద్దేశం నెరవేర్చబడి వాడాలంటే, నువ్వు వర్ధిల్లాలంటే దేవునికి స్తోత్రం. ఈరోజు దేవా, నా హృదయంలోనికి రా, నన్ను పవిత్రపరచు. కారు చీకటి నన్ను కమ్ముకొనేను, దారి నాకు కానరాకుండెను. కారు చీకటి నన్ను కమ్ముకొనేను, దారి నాకు కానరాకుండెను. నాకు వెలుగైతివే, నా మార్గము నీవైతివే. అందరం చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. నాకు వెలుగైతివే, నా మార్గము నీవైతివే, నా మార్గము నీవైతివే. నన్ను బలపరచెనే ఆత్మా, శోధన గడియల నన్ను నడిపిన. చప్పలవడదాం అందరము, చప్పలవడి ప్రభు నామాన్ని మైపరుద్దాం. అందరము కళ్ళు మూసుకొని ప్రభు నామాన్ని, దేవునికి స్తోత్రమయ్యా, నన్ను బలపరిచి ఉదయ కాల సమయంలో నన్ను పవిత్రపరచయ్యా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దేవుడు చక్కని మాటలు దైవ సేవకుల ద్వారా దానియేలు తన్ను తాను అపవిత్రపరచుకోకూడదని తీర్మానం చేసుకున్నాడు. ఈరోజు నీవు నేను మనం కూడా మన జీవితాలను అపవిత్రపరచుకోకుండా దేవుని కొరకు ప్రతిష్ఠించుకొని దేవుని కొరకు వాడబడేటువంటి గొప్ప ధన్యత ఈరోజు ఒక తీర్మానంతో చెప్పబడిన వాక్యాన్ని హృదయంలో ఫలించినట్లుగా మనం ఒకసారి నెవరు వేసుకుందాం. ప్రార్థన